హలో ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసిందంటే ఎల్జీ వెబ్ ఓఎస్ గురించి తెలుసుకుందాం మనం. నార్మల్గా ఏంటంటే చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు ఎల్జీ వెబ్ ఓఎస్ ఎందుకు పర్చేస్ చేసుకోవాలని చెప్పి. దీనికి ఏంటంటే మనకి 25-26లో కూడా ఎల్జీ వెబ్ ఓఎస్కి మనకు అవార్డ్స్ వచ్చాయి. దీంట్లో సిఈఎస్ వాళ్ళు ఇన్నోవేషన్ వాళ్ళు అవార్డ్స్ ఇచ్చారు. అండ్ అది కాకుండా వచ్చేసి ఏంటంటే ఎల్జీ వెబ్ ఓఎస్ వచ్చేసి మనకి 5 years గ్యారంటీడ్ ఉంటుంది. అన్నిట్లో ఏంటంటే మనకి గ్యారంటీడ్ ఏం చెప్తున్నామంటే వేరే టీవీస్లో ఓన్లీ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు, బట్ దీంట్లో ఏంటంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు 5 years వరకు. ఇంటర్ఫేస్ కానీ ప్రాసెసర్ కూడా ఆటోమేటిక్ అదే చేంజ్ అయిపోతుంది. అండ్ యూసేజ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. మీకు డాష్ బోర్డ్ పైన చూడవచ్చు స్పోర్ట్స్ కానీ మ్యూజిక్ అని చెప్పి హోమ్ ఆఫీస్ అని చెప్పి ఈజీ ఉంటుంది చాలా ఆపరేటింగ్ కూడా మనకి. వేరే దాంట్లో ఏంటంటే మనకి జస్ట్ యాప్ ఓపెన్ చేయడానికి చాలా ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ ఇంకోటి ల్యాగ్ అవుతుంది. ఈ వెబ్ ఓఎస్ వల్ల ఏంటంటే మనకి చాలా ఈజీ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ మనకి. అందుకే దీనికి 5 years గ్యారంటీడ్ ఇచ్చాం. మనకి యాప్స్ కూడా అన్ని దీంట్లో వస్తాయి. మీకు థర్డ్ పార్టీ యాప్స్ దీంట్లో అలో చేయదు దీంట్లో, ఎందుకంటే మనకి టీవీలో సెక్యూరిటీ దాని రీజన్స్ వల్ల మనకి థర్డ్ పార్టీ యాప్స్ అలో చేయదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో అన్ని యాప్స్ వస్తాయి, నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్, ప్రైమ్, ఆహా, వోడ్, సోనీ లివ్. ఇంకోటి గేమింగ్ డాష్ బోర్డ్ మనకి దీంట్లో మనకి డాష్ బోర్డ్ పైన చూపిస్తుంది. ఇక్కడనే నార్మల్గా లోపల వెళ్ళి ఏం సపరేట్గా యాప్ కూడా అవసరం ఏముండదు, ఇక్కడనే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది కాకుండా చూడవచ్చు కింద మనకి డిస్ప్లే పైన రీసెంట్గా యూజ్ చేసినవి కూడా దీంట్లో మనకి మన ఇన్పుట్ ఏదైనా టీవీ చూసినా కూడా మనకి ఏదైనా యూట్యూబ్ రన్ చేసినా కూడా రీసెంట్ దాంట్లో పైన చూపిస్తుంది. అండ్ అది కాకుండా మనకి ట్రెండింగ్ కూడా ఇక్కడనే చూపించేస్తుంది. ట్రెండింగ్ మూవీస్ కానీ సిరీసెస్ కానీ ఏదైనా కంటెంట్స్ ఉన్న దీంట్లో మనకి డాష్బోర్డ్ పైన చూపిస్తుంది. అండ్ ఇది కాకుండా మనకి ఎల్జీ ఛానల్ యాప్ దీంట్లో వస్తుంది. కాబట్టి ఎల్జీ ఛానల్స్ ప్రజెంట్ ఏదైతే ఎక్కువ రన్నింగ్ ఉన్న ఛానల్స్ ఇక్కడ డెస్క్టాప్ పైన ట్రెండింగ్ ఛానల్స్ దీంట్లో. అండ్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి అండ్ నేషనల్ న్యూస్ కానీ ఇవన్నీ చాలా న్యూస్ వస్తాయి. తెలుగు న్యూస్ కూడా ఉన్నాయి, తెలుగు ఛానల్ కూడా కొన్ని యాడ్ అయినాయి. అది కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని యాడ్ అయినాయి అనమాట. అది కాకుండా ఇంకోటి దీంట్లో మనకి ప్రైమ్ వీడియో, ప్రైమ్లో ఏంటంటే ట్రెండింగ్ సిరీసెస్ కానీ అండ్ మూవీస్ కానీ అండ్ స్పోర్ట్స్ ఏమన్నా ఆటోమేటిక్గా పైన చూపిస్తుంది మనకి. అంటే నార్మల్గా ఏంటంటే మనకి అమెజాన్ ప్రైమ్ యాప్ ఓపెన్ చేసి చూడాల్సి వస్తుంది. అంటే ట్రెండింగ్ మూవీస్ ఏమున్నాయి, ట్రెండింగ్ సిరీసెస్ కానీ ఏదైనా స్పోర్ట్స్ ఏమన్నా కూడా యాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. బట్ దీంట్లో మనకి ఇక్కడనే చూసుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ చూపిస్తుంది మనకి ఓటీటీవీ. జస్ట్ మనకు పాయింటర్ పెడితే ఆటోమేటిక్ దాంట్లో ప్రజెంట్ కంటెంట్ ఏం ట్రెండింగ్ మూవీస్ని కూడా చూపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ కానీ యాపిల్ టీవీ కానీ యూట్యూబ్ కానీ. అండ్ అది కాకుండా పైన మనకి చూసుకోవచ్చు ఇంకోటి ఎడిట్ ఆప్షన్ కూడా దీంట్లో వస్తుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి పైన ఏ మెయిల్ ఐడితో లాగిన్ చేసినా కూడా చూడవచ్చు మనకి. ఇంకోటి ఏంటంటే 2026లో ఈ వెబ్ ఓఎస్ యూజ్ చేయాలి అంటే కంపల్సరీ మెయిల్ ఐడి కావాలి. వితౌట్ మెయిల్ ఐడి లాగిన్ చేయడానికి ఆప్షన్ లేదు. మెయిల్ ఐడి లాగిన్ చేయలేమంటే కంపల్సరీ ఏ యాప్ కూడా ఓపెన్ కాదు, ఈవెన్ బ్రౌజింగ్ కూడా చేయలేము మనం. యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా కంపల్సరీ మెయిల్ ఐడి కావాలి, ప్లస్ ఇంకోటి మీకు ఏదైనా బ్రౌజ్ చేయాలన్నా కూడా కంపల్సరీ ఈమెయిల్ ఐడి మస్ట్. వితౌట్ మెయిల్ ఐడి మనం ఏం చేయలేము దీంట్లో. అండ్ అది కాకుండా దీంట్లో చూసుకోవచ్చు డెస్క్టాప్ అయినా మనకి. అండ్ దీంట్లో ఎల్జీ ఛానల్ యాప్ చాలామంది లాస్ట్ టైం కూడా మనకు కామెంట్ చేశారు మనకి ఛానల్ కంటెంట్కి నానోసెల్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు. దీంట్లో యాప్స్లో మనకి నెట్ ఛానల్లో మనకి దీంట్లో ఏం రావని చెప్పి. బట్ చూడొచ్చు కిడ్స్ కూడా సపరేట్గా ఛానల్స్ ఉన్నాయి దీంట్లో మనకి. అండ్ న్యూస్ కానీ మ్యూజిక్ కానీ ఎంటర్టైన్మెంట్ కూడా సపరేట్గా ఛానల్స్ ఇచ్చాడు. బట్ ఇది ఏంటంటే ఇది ఫ్రీ కాబట్టి దీంట్లో మనకి అన్ని ఛానల్ రావు, ఎందుకంటే ఓన్లీ లిమిటెడ్ ఉంటాయి. అన్లిమిటెడ్ ఆప్షన్ దీంట్లో ఉండవు మనకి. దాంట్లో చూడవచ్చు మీకు లైవ్ ఉన్నాయి, ప్లస్ న్యూస్ కానీ అండ్ మ్యూజిక్ అని చెప్పి ఎంటర్టైన్మెంట్ కిడ్స్ అని చెప్పి దీంట్లో సపరేట్గా ఇచ్చాడు. అండ్ కిడ్స్ కూడా సపరేట్గా వివోడి అని చెప్పి ఇచ్చాడు. దాంట్లో ఏంటంటే మనకి లైక్ ఏదైనా మూవీస్ కానీ చిన్న కంటెంట్ ఎంటర్టైన్మెంట్ కూడా సపరేట్గా ఇచ్చాడు దీంట్లో మనకి. అండ్ అది కాకుండా దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకి వెబ్ ఓఎస్లో చాలా ఈజీ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఆపరేట్ చేయడానికి కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఎల్జీ మ్యాజిక్ రిమోట్ ఉంది కాబట్టి ఈ మ్యాజిక్ రిమోట్ త్రూ యూజ్ చేసుకోవచ్చు. మ్యాజిక్ రిమోట్ ఏంటంటే మనకి పాయింటర్ ఆప్షన్ కానీ వీల్ ఆప్షన్ కానీ వాయిస్ సర్చింగ్ ఉంటుంది. అండ్ మనకి ఈజీ ఉంటుంది చాలా. అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇది చూడవచ్చు మీరు కంటెంట్ కూడా మీకు ఎంత క్లారిటీ వస్తుంది 4Kలో మనకి. కంటెంట్ కూడా చాలా బాగుంది దీంట్లో ఎల్జీ మన ఛానల్స్ దాంట్లో. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి జస్ట్ మీరు మీకు ఒకసారి చూడండి కంటెంట్ క్లారిటీ ఎలా కనిపిస్తుందో మనకి. నార్మల్ మనకి యూట్యూబ్లో ప్లే చేసినప్పుడు మీకు ఇలా క్లారిటీ రాదు, బట్ దీంట్లో ఏంటంటే కంటెంట్ డైరెక్ట్ 4K ఇచ్చాడు. అండ్ చూడవచ్చు మీరు అప్గ్రేడ్ యువర్ టీవీ అప్ టు 5 years ఫర్ ఫ్రీ. బట్ ఏంటంటే మనకి ఎల్జీ వెబ్ ఓఎస్ ఏంటంటే చాలా ఈజీ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ మనకి. ఎందుకంటే 25-26లో కూడా దీనికి అవార్డ్స్ వచ్చాయి మనకి. చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. వేరే దాంట్లో ఏంటంటే చాలా యూసేజ్కి చాలా ప్రాబ్లమ్ వస్తుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే యాప్స్ కూడా చాలా ల్యాగ్ అవుతుంది మనకి. యాప్ ఓపెన్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది, ఇలా కొంచెం చాలా ఫాస్ట్ ఓపెన్ అవుతుంది మనకి ఎల్జీ దాంట్లో. ఎందుకంటే వెబ్ ఓఎస్ అనేది మనకి దీంట్లో ఎల్జీ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, దీంట్లో థర్డ్ పార్టీ యాప్స్ దీంట్లో అలో చేయదు. అండ్ అది కాకుండా వచ్చేసి ఎల్జీ ప్రొటెక్షన్ కూడా సపరేట్గా ఇచ్చాడు మనకి. ఎల్జీ కార్డ్ ప్రొటెక్షన్ అని చెప్పి ఏమైనా లైటింగ్ కానీ ఏమైనా హ్యూమిడిటీ కానీ ఏదైనా రెయిన్ టైంలో కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ టోటల్ ఏంటంటే సెక్యూరిటీ టీవీ. అండ్ ఎల్జీ ఛానల్ కూడా చూడ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఫ్రీ.
ఇది వైఫై బేస్ పైన మనకి టోటల్గా ఛానల్ దీంట్లో ఫ్రీ వస్తున్నాయి. ఫ్యూచర్లో కూడా చాలా ఛానల్స్ దీంట్లో యాడ్ అవుతుంది దీంట్లో మనకి. అండ్ అదిగా కూడా చూసుకోవచ్చు. ఎల్జీ మనకి ఇప్పుడు 2026 కాబట్టి ఎల్జీ వెబోయిస్ 26 అని చెప్పి దీంట్లో వస్తుంది మనకి. అండ్ ఈవెన్ మీరు సెట్టింగ్స్లో కూడా చూసుకోవచ్చు, మీకు వెబోయిస్ 26 అని చెప్పి చూపిస్తుంది దాంట్లో. మీకు అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి దాంట్లో చేంజ్ అయిపోతుంది. మీకు వెబోయిస్ 27 కూడా అలా చూపిస్తుంది మనకి. అండ్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఇది చూడవచ్చు హోమ్ హబ్ అని చెప్పి. హోమ్ హబ్లో ఏంటంటే మనకి చాలా ఈజీ ఉంటుంది. దీంట్లో ఏదైనా డివైస్ కనెక్ట్ చేసినప్పుడు మనం చూసుకోవచ్చు. లైక్ నార్మల్గా ఏంటంటే ఇంట్లో మనకి స్మార్ట్ బల్బ్స్ కానీ, స్మార్ట్ డోర్స్ను కానీ, స్మార్ట్ ఫ్యాన్స్ను కానీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. విత్ మ్యాజిక్ రిమోట్ త్రూ మనకి వాయిస్ కమాండ్ నుంచి దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఈజీ ఉంటుంది, చాలా ఈజీ. అండ్ అది కాకుండా మనకి ఎల్జీ డివైజెస్ ఏమన్నా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎల్జీ ఫ్రిడ్జ్ కానీ, ఎల్జీ ఫ్యాన్ కానీ, అండ్ ఎల్జీ వాషింగ్ మిషన్, ఎల్జీ ఏసీ కానీ అన్ని విత్ వాయిస్ కమాండ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా మనకి ఎల్జీ షీల్డ్ అని చెప్పి 2026లో చాలా ప్రొటెక్షన్ ఉందన్నమాట. ఇది దీంట్లో ఏంటంటే మీకు థర్డ్ పార్టీ యాప్స్ దీంట్లో అలో చేయకుండా, అది కాకుండా మనకి యాప్స్ కూడా చాలా సెక్యూరిటీ ఉందన్నమాట. ఎందుకంటే మనకి డేటా కూడా ఏం లాస్ చేయదు దీంట్లో మనకి. టోటల్ ఫుల్ సెక్యూరిటీ 2026లో ఇది ఒకటి హైలైట్ ఫీచర్ అండి, ఎల్జీ షీల్డ్ అని చెప్పి. అక్కడ మీరు పైన డెస్క్టాప్ అయినా చూడవచ్చు. మనకి యాప్స్ కూడా లాక్ ఆప్షన్ ఉంది, సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్ టోటల్ ఫుల్ ప్రొటెక్షన్ అనమాట. ఇది సెక్యూరిటీ యూ కెన్ ట్రస్ట్ అని చెప్పి దీంట్లో వస్తుంది. అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకి అండ్ 8 years ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పి వచ్చింది చూడండి. అవార్డ్ విన్నింగ్ వెబోయిస్ నో సెక్యూర్డ్ బై ఎల్జీ షీల్డ్, 8 years ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ సిస్టమ్. అండ్ అవార్డు కూడా చూడవచ్చు మనకి ఎడిటర్ చాయిస్. అండ్ 25-26లో కూడా దీనికి ఎల్జీ వెబోయిస్కి అవార్డ్స్ వచ్చాయి మనకి. అండ్ థ్యాంక్ యూ అండి.